భాండాగారాలవుతాయి, కానీ ఆకలి తీరదు. నదుల నిండా నీరున్నప్పటికీ దాహం మాత్రం తీరదు. అసమానత తీవ్ర స్థాయికి చేరుకుంటుంది. కామం, క్రోధం, మోహం, మదం, లోభం, ఈర్ష్య వంటి దానవ గుణాలు మానవత్వాన్ని పూర్తిగా కబళించి వేస్తాయి. జీవితపు విలువలు, ఆదర్శాలు అంతమవుతాయి. నేనున్న చోట విజయం ఉంటుంది. చీకటే చాలదా ధర్మముకే పాటరా మాధవా రాముగా మరచితివేమో మాటని భూమి రుధిరం సీమే నరకం ఈ జగమే పూలే హియతే లేదే సమయం దేనికిలే ఇది కాదా కలికాలం ఇక చాలి పెను శాపం పెరిగేనా మహాపాపం సరిపోదా నరమేధం మాధవా రావుగా अंबर सात समंदर सारी दुनिया मेरे अंदर मेरे इशारे झुका दे सितारे मैं ही आत्मा मैं परमात्मा ఎన్ని యుగాలైనా ఎన్ని అవకాశాలు ఇచ్చినా మనిషి మారడు, మారలేడు. ఆత్మ మే పరమాత్మా అభిమన్యుడు లేకపోయినా పాండవుల ఆఖరి వారసుడు ఉన్నాడు తల్లి. ఓం నమో బ్రహ్మాయ నమః. స్మరణ మాత్యం ప్రకటన ప్రకటన శివం పాండవుల అంతం. గర్భస్థ శిశువుపై అస్త్రం వదిలాం. నీ కర్మ నువ్వు అనుభవించక తప్పదు. యోగం అంతరిస్తుంది, కానీ నీకు మరణం రాదు. వేలాది సంవత్సరాలు నీ గాయాలు మానక, చావు రాక, బ్రతకలేక ఎన్నో పాపాలు చూస్తూ ఒంటరిగా జీవిస్తావు. ఇదే నా శాపం. ప్రాయశ్చిత్తమే లేక అధర్మం పెరిగిపోయి ప్రపంచమంతా చీకటైనప్పుడు నేను మళ్ళీ ఒక అవతారం ఎత్తాలి. ఆ యుగంలో కలిగి ఎంత శక్తివంతుడంటే నా పుట్టుకనే ఆపగలడు. ప్రపంచమంతా చీకటైనప్పుడు నేను మళ్ళీ ఒక అవతారం ఎత్తాలి.
కలి ఎంత శక్తివంతుడంటే నా పుట్టుకనే ఆపగలడు. అప్పుడు నువ్వే నా గర్భకుడికి కాపలా కాయలే. ఆకాశంలో సూర్యుడు లేనప్పుడు, వాయువంతా విషం నిండినప్పుడు, గంగలో చివరి చుక్క ఎండిపోయినప్పుడు ఈ మణి మళ్ళీ నీ దగ్గరికి చేరిన రోజు అదే సమయం. అంతవరకు మానవాళి బ్రతుకు మలుగుతున్నదా? ఏకపాదమై ఉన్న ధర్మమేరా ఇసుక సేతువై కూలుతున్నదా? ఆధరణి కన్నీరు తుడిచేందుకు నీరాకతే వేచెరా. ఆసుర రాజ్యాన్ని అణిచేందుకు సాయాన్ని కోరిందిరా.
Please give a huge round.